తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలని నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు కోరారు. పట్టణంలో ఎస్ఎస్ఎన్ కళాశాలలో సైబర్ నేరాలపై డ్రగ్స్, ర్యాగింగ్, ఆత్మహత్యలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రతి కళాశాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో పల్నాడు జిల్లా జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి పల్నాడు జిల్లాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా కానీ లేకపోతే గాంజా కానీ సూసైడ్ల పైన సుదీర్ఘమైనటువంటి చర్చా వేదిక నడిచింది. ఈ చర్చా వేదికలో ప్రిన్సిపాల్స్ వాళ్ళ యొక్క కాలేజీల్లో ప్రివెంట్ చర్యలు ఏం తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్స్ అందరూ మన డిఈఓ గారి మేడం గారి సమక్షంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కాలేజీల్లో తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. కాబట్టి భవిష్యత్తులో ఈ కాలేజెస్లో ఈ సమస్యలు పరిష్కారం కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు బిగించడంలో కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ ఏమన్నా స్టూడెంట్స్ ఏమన్నా ఎడిక్ట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని కాలేజెస్ ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా యునైటెడ్గా ఏకతాటిపై వచ్చి ఈ చర్యలన్నిటికి కూడా మేము కూడా చర్యలు తీసుకుంటాం, కోఆపరేట్ చేస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డిని మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ అరాచక పాలన, అక్రమ అరెస్టులు ఎక్కువ కాలం సాగబోవన్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా చివరకు గెలిచేది న్యాయమేనని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని చెప్పారు. అక్రమ కేసులు బనాయించిన అధికారులు, నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తించుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరున జ్ఞాపికగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం సరికొత్త శోభను సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో సువిశాలమైన 4 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేపట్టారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్గా నిలిచిపోనుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల కూడా అనేక చోట్ల గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని గాలి నాణ్యత కేంద్రంలో
బుధవారం ఉదయం వరుసగా 6వ రోజు కూడా గాలి కాలుష్యం ఎక్కువగానే ఉందని రికార్డు నమోదైంది. కాలింది కుంజ్ సమీపంలోని యమునా నదిపై విషపూరిత నురుగు తేలుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు, చలిగాలులతో మరింత కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ భూదందాలు బయటకొస్తాయనే రికార్డులు ధ్వంసం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చిన మంత్రి సత్యప్రసాద్. రోడ్డు ప్రమాద ఘటనలో కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు. మంత్రి నారా లోకేష్ జోక్యంతో క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులు. గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో 8 మంది వైసీపీ నేతల అరెస్ట్. 14 రోజుల రిమాండ్తో సబ్ జైలుకు తరలించిన కంకిపాడు పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో క్రమక్రమంగా పెరుగుతున్న గాలి కాలుష్యం, చలిగాలులతో మరింత కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.